ఎప్పుడూ అనుకోలేదు 1 డిగ్రీలో ఇలా టెంపుల్ విజిట్కి వెళ్తానని. నేను చాలా పూర్. గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన వైఫై వాడేసుకొని ఇప్పుడు ఇలా ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకుంటున్నాను. సో లిమిట్గా వాడుకోవాలి ఏదైనా. చిన్న తిరుపతిలో ప్రసాదం ఇస్తారు ఇట్లానే సాంబార్ రైస్, సేమ్ అట్లానే ఉంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సరిత టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మేము ఇక్కడ ఉన్న ఒక టెంపుల్కి వెళ్తున్నాము. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చిన. ఈ 2 ఇయర్స్లో ఏదన్నా ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తున్నాము అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మీకు కూడా టెంపుల్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. ఇక్కడ నుంచి మాకు ఒక 1 అవర్ పడుతుంది మేమున్న సిటీ దగ్గర నుంచి. టైం 4:30 అవుతుంది, బట్ అప్పుడే సన్సెట్ అయిపోయి చీకటి పడుతుంది. ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్స్ అన్నీ ఈవినింగ్ 6 తర్వాతనే ఉంటాయి. వర్క్ చేసుకునే వాళ్ళే టెంపుల్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది అని టెంపుల్. యాజ్ ఐ సెడ్ ఈవినింగ్ 4:30 అవుతున్నా అప్పుడే సన్సెట్ అయిపోయింది. ఈ వింటర్ అంతా ఇంతే ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకు ముందు నేను షార్ట్స్లో కూడా. మార్నింగ్ ఎప్పుడో 8:30 9 కానీ సన్ రైజ్ అవ్వట్లేదు, బట్ ఈవినింగ్ మాత్రం ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు 4:30కి వెళ్ళిపోతున్నాడు ఈ సూర్యుడు. అయితే ఇప్పుడు మేము వెళ్ళే ఈ టెంపుల్ ఫ్రాంక్ఫర్ట్ లో ఉంది. మా దగ్గర నుంచి చెప్పాను కదా 1 to 1.5 hours పడుతుంది ట్రైన్ లో. సో ఫస్ట్ అయితే ట్రామ్ తీసుకొని ఎక్కి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి బాన్హాఫ్కి వెళ్ళిపోతున్నాము. ఇది మా సిటీలో ఉండే సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడ రైల్వే స్టేషన్ ని హబ్ టు బాన్హాఫ్ అంటారు. మేము పక్కన ఉన్న సిటీస్ కి వేటికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచే వెళ్ళాలి. ఇక్కడికే వస్తాయి ట్రైన్స్ అని. ఎక్కడైనా రైల్వే స్టేషన్ అంటే ఏంటో ఒక వైబ్ కదా. ఫుల్ హడావుడి క్రౌడ్ తో నిండిపోయి ఉంటది. ఎక్కడున్నా అంతే, ఈవెన్ ఇక్కడ కూడా అంతే. ఎప్పుడు ఎక్కడికి వెళ్దామని వచ్చినా గానీ రైల్వే స్టేషన్ ఇలానే ఉంటది జనాలతో ఫుల్ గా. లోపలికి రాగానే ఎంట్రన్స్ కి ముందే ఈ డిజిటల్ బోర్డ్ లో అన్ని ట్రైన్స్ ఎప్పుడు ఏ టైము ఏ ప్లాట్ఫామ్ అని వేసి ఉంటాయి. మన ట్రైన్ ఫ్రాంక్ఫర్ట్ 7th ప్లాట్ఫామ్. రీసెంట్ గా క్రిస్మస్ అయింది కదా, సో అందుకనే ఏదో స్టాచ్యూస్ పెట్టారు. అందరికీ తెలిసిందే అబ్రాడ్ లో క్రిస్మస్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్ టైమ్ ఆఫ్ ద ఇయర్. మా దగ్గర అయితే ఇక్కడ జర్మనీ నవంబర్ ఎండింగ్ నుంచే క్రిస్మస్ హడావడి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అప్పటి నుంచి న్యూ ఇయర్ వరకు ఎక్కడ చూసినా హంగామా ఉంటది అనమాట. ఇట్లా మాల్స్ లలో, రైల్వే స్టేషన్లలో, షాప్స్ లలో. మనకి ఇండియాలో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి చేంజ్ అవ్వాలంటే స్టేర్ కేస్ పైనకి ఎక్కి పైనుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి చేంజ్ అవుతాం కదా. ఇక్కడ మాత్రం సెల్లార్ నుంచి, సెల్లార్ లోనే అన్ని ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఇంకా షాప్స్ అలాంటివన్నీ. ఇప్పుడైతే 7th ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ ట్రైన్ వచ్చి ఉంటదని నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ టైం అంటే టైం, ట్రైన్ 7 కంటే 7 కి స్టార్ట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్లే వచ్చి ఆల్రెడీ ఉంది ట్రైన్. ఇక్కడ ట్రైన్స్ డబుల్ డెక్కర్ ఉంటాయి అండ్ ఈ ట్రైన్ వచ్చేసి RE అంటే రీజనల్ ఎక్స్ప్రెస్. అండ్ ఈ ట్రైన్ లో వైఫై కూడా అవైలబుల్ ఉంటది. చూడండి వైఫై సింబల్ కూడా వేసి ఉంచారు. యాక్చువల్లీ పైనకి కూర్చుందాం అనుకున్నా, బట్ కింద కొంచెం పీస్ఫుల్ గా ఉంది అని కిందనే సెటిల్ అయ్యాను. అండ్ ఈ డిస్ప్లే లో స్టాప్స్ ఏంటి, ఏ టైం కి రీచ్ అవుతామని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాకు ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ కూడా మంత్లీ డాయిచ్లాండ్ టికెట్ అని ఉంటుంది. 58 euros పెట్టి తీసుకుంటే మాకు ఆల్ ఓవర్ జర్మనీ మొత్తం ఆల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్ 49 euros ఉంది, బట్ ఈ ఇయర్ 2025 నుంచి 58 euros చేశారు. యాక్చువల్లీ నాకు ట్రిప్స్ కి అట్లా ఫ్యామిలీ ట్రిప్స్ కి అట్లా వెళ్ళినప్పుడు ఇలా ఫారినర్స్ ని చూస్తే కొంచెం ఎక్సైటెడ్ గా వెళ్ళి వాళ్ళతో ఫోటోలు అవి తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని చూస్తే ఎవరైనా ఇండియన్స్ కనిపిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ వైఫై ఫ్రీ ఉంటుంది కదా, వాడేసాము. అది యాక్చువల్లీ పర్ యూజర్కి లిమిట్ ఉంటుంది. నేను ఎక్కిన దగ్గర నుండి ఇన్స్టా స్క్రోల్ చేసి వైఫై మొత్తం ఆన్ చేసేసాను. బయటకు వచ్చినప్పుడు డేటా ఆన్ చేయడం అంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన వైఫై వాడేసుకొని ఇప్పుడు ఇలా ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకుంటున్నాను. మొత్తానికి ఎలాగోలా టైం పాస్ చేసి ఫైనల్ గా ఫ్రాంక్ఫర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఈ రోజు ఎందుకో తెలియదు కానీ ట్రైన్ లో లైట్స్ అన్ని ఒక 2 times ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయినాయి వెంటనే. ఎప్పుడూ అలా అవ్వలేదు, ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ట్రైన్ లో నుంచి దిగేసి గూగుల్ మ్యాప్ లో టెంపుల్ కి మ్యాప్ పెట్టుకొని నడుస్తున్నాము. అయితే నాకు ఇలా నడిచేప్పుడు పైన స్కై వైపు చూస్తే ఇలాగా చంద్రుడు అండ్ పక్కన స్టార్ చాలా బ్రైట్ గా కనిపించాయి. ఇది ఇండియాలో కూడా ఇలానే వచ్చిందంట కదా, ఎందుకో రీజన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంచక్క వినాయకుడు బొమ్మ పెట్టారు, బాగుంది కదా. ఇదే అన్నమాట ఇంకా ఈ గుడికి ఎంట్రన్స్. చూడటానికంతా ఏదో ఒక ఇల్లు లాగా ఉంటది, బట్ ఇంత దూరంలో ఉండి ఒక టెంపుల్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. వీళ్ళు మాత్రం ఆ విషయంలో గ్రేట్ లేండి. సో లోపలికి రాగానే ఎంట్రన్స్ లో ఒక రూమ్ ఉంది. ఇంకా ఈ రూమ్ లో మొత్తం అంతా జాకెట్ స్టాండ్స్, అలానే షూస్, సాక్స్ ఇవే ఉన్నాయి. రూమ్ అంతా నిండిపోయింది. ఈవినింగ్ 6 తర్వాత టెంపుల్స్ అంటే అసలు ఎవరుంటారు ఇక్కడ ఈ క్లైమేట్ కి అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అరే నేను అసలు అలా ఎలా అనుకున్నాను అనిపించింది. జాకెట్ పెట్టడానికి స్టాండ్స్ అన్ని కంప్లీట్ గా ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం. ఎవరైనా లోపల జాకెట్స్ వేసుకొని ఉంటే
చేసుకుందాం అనుకున్నాను. లిటరల్లీ లోపలికి వచ్చిన తర్వాత నేను 2 ఇయర్స్ ఈ టెంపుల్ కి ఎందుకు రాలేదనిపించింది. నవగ్రహాల నుంచి స్టార్ట్ చేస్తే గణపతి, శివ పార్వతులు అండ్ ధ్వజస్తంభం, పూజారి గారి మంత్రాలు, నాకైతే లిటరల్లీ ఇండియాలో టెంపుల్ ని విజిట్ చేసామా అన్న ఫీల్ వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత ఈ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అది ప్లస్ ఆ పక్కన ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కూడా ఇలా గోపురంలా కట్టి లోపల విగ్రహాలు ప్రతిష్ఠించారు. అర్చనకి 5 euros ఉంది. సో అర్చన చేయించుకునే వాళ్ళకి గోత్రనామాలు చదివి పూజ చేసిన తర్వాత పూలు, పళ్ళు, తమలపాకు ఇలా ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ కంప్లీట్ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారంట. సో ఎవరైనా డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే డొనేట్ చేయండి అని చెప్పారు. అండ్ అలానే పూజారి గారు కమింగ్ ఆస్పిషియస్ డేస్ అయిన వైకుంఠ ఏకాదశి, మకర సంక్రాంతికి పూజలు ఉంటాయి, రమ్మని కూడా చెప్పారు. వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదం ఇక్కడే ప్రిపేర్ చేసి పెట్టి తీసుకెళ్లమని చెప్పారు. ఇక్కడికి జర్మన్స్ కూడా చాలా మంది వచ్చారు టెంపుల్ కి. ఇదే అక్కడ ఇచ్చిన ప్రసాదం, సాంబార్ రైస్ అండ్ చక్కెర పొంగలి. అక్కడ కూర్చొని తినే టైం లేదని రిటర్న్ ట్రైన్ ఎక్కిన తర్వాత తిన్నాము. చాలా బాగుంది. మన దగ్గర లడ్డు, పులిహోర పెట్టి ప్రసాదం కౌంటర్స్ పెట్టినట్టు ఇది కూడా ఇక్కడ అమ్మితే బాగుండు, ఇంకొక బాక్స్ కొనుక్కోవచ్చు అనిపించింది. అంత బాగుంది. లిటరల్లీ నాకైతే ద్వారకా తిరుమలలో ఇచ్చే సాంబార్ రైస్ తిన్నట్లు అనిపించింది. సేమ్ అలానే ఉంది టేస్ట్. నేను వెళ్ళిన టెంపుల్ పేరు చెప్పలేదు కదా, నాగపోషాని అంబాల్ టెంపుల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలా జరిగింది టెంపుల్ విజిట్. 1.5 hour వెళ్ళడం, 1.5 hour రావడం. బట్ ఇంతసేపు జర్నీ వర్త్ అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఈ జర్నీ అంతా అట్లా పోయింది. అంత మంచి టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత డివోషనల్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. సాంబార్ రైస్ అయితే వేరే లెవెల్. ఇండియన్ టెంపుల్ని అలా గుర్తు చేస్తాయి అనమాట. బట్ ఇంత దూరంలో ఇలాంటి టెంపుల్ వాళ్ళు మెయింటైన్ చేయడం చాలా గ్రేట్. మరిన్ని జర్మనీ వీడియోస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. Bye bye until next video.